ఇంట్లో వండిన స్నాక్స్ నచ్చట్లేదా? బయటకు కొని పెట్టమంటున్నారా? సో, అయితే ఇలాగ ఒకసారి ట్రై చేసి పెట్టండి. అసలు ఆ మాట అననే అనరు. ఎందుకంటారా? వాళ్ళకి ఎంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. ఈ విధంగా గనక చేస్తే గనక చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అసలు స్నాక్స్ బాక్స్ అనేది ఖాళీ అయిపోయి ఇంటికొస్తుందండి. పిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా చాలా ఇష్టమండి. టొమాటో సాస్‌లో డిప్ చేసుకొని తింటే ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. హలో మగవలు! హాయ్ మహారాజాస్! ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ బ్యాక్ టు మగవ వ్లాగ్స్. ఈరోజు మనము పొటాటోతో ఫ్రెంచ్ ఫ్రైస్‌ని చేసేద్దాం రండి. ముందుగా పొటాటోని తీసుకొని నీట్‌గా వాష్ చేసుకొని ఇలా పీల్ ఆఫ్ చేసేసి చూపిస్తున్న విధంగానే ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఎప్పుడైనా సరే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసినప్పుడు బంగాళదుంపలు కొంచెం పొడవుగా ఉండేవి తీసుకోండి. మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ సైజ్ అనేది కొంచెం పెద్దగా వస్తుందన్నమాట అండి. చూస్తున్నారు కదా! ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని మనము వాష్ చేసుకోవాలండి. ఇలా ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని ఒకసారి కడిగేసుకుని మళ్ళీ పక్కన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకుని మళ్ళీ ఒకసారి ఈ బంగాళదుంప ముక్కల్ని కడిగేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ టైం వచ్చేసేటప్పటికి కొంచెం కోల్డ్ వాటర్ని తీసుకుని ఆ కోల్డ్ వాటర్లో వీటిని డిప్ చేసి ఉంచాలండి. చూస్తున్నారు కదా! కొంచెం కూలింగ్ వాటర్ అయితే సరిపోతుంది. అందులో డిప్ చేసి ఉంచండి. ఐస్ క్యూబ్స్ వేసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదండి. సో, ఇలాగా వాటిని ఒకసారి కదుపుకొని స్టవ్ మీద బాండీ పెట్టి కొంచెం వాటర్ వేసి అవి ఇలాగా మరిగేంత వరకు అయిన తర్వాత ముందుగా మనము ఐస్ వాటర్లో డిప్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని ఫిల్టర్ చేసేసుకుని వీటిలో వేడి వేడి నీళ్ళల్లో వేసేసేయాలండి. ఒక్క 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. అవేమి మనకి బాయిల్ అయిపోక్కర్లేదు. ఒక్క 2 నిమిషాలు ఉడికించిన తర్వాత మనం వీటిని మళ్ళీ ఫిల్టర్ చేసేసుకోవాలి. లేదు అంటే కనుక బంగాళదుంప బాగా ఉడికిపోతే కనుక మనకి విరిగిపోతుంది. ఉడకనట్టుగా బంగాళదుంపని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. సో, చూస్తున్నారు కదా! 2 నిమిషాలు అయిపోయింది. సో, ఇప్పుడు నేను వీటిని సెపరేట్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వాటిని అలాగే క్లాత్లో కానీ లేదంటే ఇలా ప్లేట్లోనే ఉంచేసి ఆరబెట్టేసుకోవాలండి. అంటే చల్లారనివ్వాలి. చల్లారితే సరిపోతుంది. ఇలా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్ కానీ లేదంటే కవర్ కానీ అందులో పెట్టేసి మూత పెట్టేసి ఇలాగ డీప్ ఫ్రిడ్జ్లో ఒక 3 అవర్స్ పాటు పెట్టేసుకోవాలండి. తర్వాత డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసేయండి బాక్స్ని మనం బయట పెట్టుకోవాలండి. మనకి అవి స్టిక్కీగా ఉంటే చాలు ఒకదానికొకటి అంటుకొని. ఈ లోపల మనము స్టవ్ మీద బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ అనేది మరుగుతున్నప్పుడు మనం ఒక ముక్కని ఇలా వేసి చూస్తే అది పైకి తేలేటట్టు ఉండాలన్నమాట. సో, అలాగా చూసుకుని అప్పుడు ముక్కలన్నింటినీ కూడా మీరు బాండీలోకి వేసేసేయండి. సో, చూస్తున్నారు కదా! అవి వేగి అలాగా కింద నుంచి పైకి తేలియాడుతున్నప్పుడు ఒకసారి కదిపి పక్కకు తీసేసుకోవాలండి. చూస్తున్నారు కదా! మనకి ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జార్బ్ చేసినట్టు ఉంటుంది. కానీ కొంచెం సేపు ఉంచితే అది నార్మల్ అయిపోతుందండి. తర్వాత మళ్ళీ బాండీని కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టి ఆల్రెడీ వేయించుకున్న ముక్కల్ని మరొకసారి ఆయిల్‌లో వేసేయాలండి. అంటే 2 సార్లు వేయించుకోవాలి నూనెలో. సో, ఇప్పుడు చూస్తున్నారు కదా! మనకు కావాల్సిన ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి రెడీ అయిపోయినట్టేనండి. కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది. మరి బ్రౌన్ కలర్ అవసరం లేదు. లైట్ షేడ్లో తీసేసుకుంటే కనుక మనకి ఎంతో టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి రెడీ అయిపోయినట్టేనండి. అవి అసలు ఒకదానికొకటి స్టిక్కీగా అసలు అంటుకోవు. మనం కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మనము దాన్ని ఇలా చేసినప్పుడు మనకి గలగలమని సౌండ్ వస్తుందండి. అంతే క్రిస్పీ నేచర్లో ఉన్న మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా! అసలు ఒకదానికొకటి అస్సలు అంటుకోలేదు. ఇప్పుడు వీటిని టమాటా సాస్‌తో తింటే గనక ఆహా! ఏమి రుచి అనాల్సిందేనండి. అంత టేస్టీగా ఉంటాయి. సో, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం
మగవా వ్లాగ్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.